డింగని వస్తుంది బా. ఇది చూడు, డుగు 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 అని వస్తుంది. ఇంకా చూడు వస్తాడు మెల్లగా. హలో అండి, గాడిదలు చూపిస్తోంది, తలపైన చేపెట్టుకోంది. ఏమి హడావిడి అని అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, చిన్నప్పుడు ఎప్పుడో ఈ గాడిదలనైనా, పావురాలనైనా, పిచ్చుకలనైనా, బాతులనైనా వీటన్నిటిని కూడా మందలుగా చిన్నప్పుడో చూసామండి. మళ్ళీ వాటిని ఇలా చూడడం ఇప్పుడే అనమాట. మా చిన్నప్పుడు వీధుల వెంట ఇవి మందలుగా తిరిగేవన్నమాట. ఆ తర్వాత కాలంలో కనుమరుగైపోయాయి. తర్వాత వీటిని చూడాలంటే జూల్లోనో, సర్కస్సుల్లోనో ఇలాంటి జిప్సీల వల్ల చూడగలుగుతున్నాము. ఇక గాడిద అరిచినప్పుడు తలపైన ఎందుకు చేయబెట్టుకున్నానంటే, గాడిద అరుస్తున్నప్పుడు తలపైన చెయ్యి పెట్టకపోతే వచ్చే జన్మలో మనం గాడిదలా పుడతాము అనేసి చిన్నప్పుడు మా మేనత్త వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఒక్కసారిగా గాడిదలు అరుస్తుంటే అందరూ హే గాడిద అరుస్తుంది తలపైన చేపెట్టు అని అందరం తలలపైన చేపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు వీటిని చూసేసరికి నాకు అవన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయి ఇంకా వాటినన్నిటిని కూడా షూట్ చేసుకుంటూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను వీళ్ళని. వీళ్ళు సంవత్సరంలో 8 నెలల పాటు ఈ విధంగా బయట ప్రాంతాలకు వచ్చి గాడిద పాలను అమ్ముతూ ఉంటారంట. గాడిద పాలు దేనికమ్మా? నిమ్ముకి, దగ్గుకు, జలుబుకి, ఆయాసానికి, ఉబ్బుసనికి, ఆకలి ఉంటది, అరుగుదల ఉంటది, బాగుంటారు పిల్లలు, మంచిగా ఉంటారు, ఆరోగ్యం బాగుంటది, జ్వరాలు రావు పిల్లలకి. నిమ్ము, జలుబు, ఆయాసము, దగ్గు అంటే గర్భ కుట్టు, కడుపు నొప్పి అదంతా రాదు, బాగుంటారు అన్నట్టు. పిల్లల ఆరోగ్యం బాగుంటుంది, ఆకలి ఉంటుంది, అరుగుదల ఉంటుంది, అరిగించుకుంటారు, ఏం తిన్నా అరుగుదల బాగా అవుతుంది. పచ్చిపాలే అది. పిల్లలకు పుట్టిన 3 రోజుల నుంచి పోస్తారు అన్నట్టు గాడిద పాలు. 3వ రోజు నుంచి ఇంకా ఎప్పుడైనా పోయచ్చు, 10 సంవత్సరాల పిల్లలు కానీ పోయచ్చు, పెద్దలని తాగొచ్చు. మంచిది, ఆరోగ్యంగా మంచిది అది. పెద్దలు అయితే ఆయాసానికి, ఉబ్బుసానికి చాలా మంచిది అది. ఇంకేమన్నా ఉందా దాని గురించి? ఇంకా ఏం లేదమ్మా, వాయి అదంతా రాదు, బాగుంటుంది అన్నట్టు, ఆకలి ఉంటుంది, అన్నిటికీ మంచిది. ఇంకా పెద్దలు పిల్లలు మాసం తింటారు. విజయవాడ, గుంటూరు, చీరాల, బాపట్ల అట్లా పరిగెత్తా ఉన్నాయి. పిల్లలు దోడలు వచ్చినాయి కదా, పిల్లల కోసం వచ్చినాయి. ఎప్పుడు తీస్తారు పాలు? తీసిస్తాను ఇప్పుడు. ఇప్పుడా? ఎక్కడి నుంచి? మంచిర్యాల జిల్లా. అక్కడ నుంచి ఎట్లా వస్తారు? వ్యాన్లు, డిసెంబ్లు అట్లా మాట్లాడుకొని రావాల్సిందే. ఖాళీ బండ్లు వస్తే బైపాస్ లో. మీకు ఇదే వ్యాపారం ఇంకా మాది. ఎన్ని ఉన్నాయి మొత్తము? మొత్తం 10 గాడిదలు, 10 పిల్లలమ్మా. ఒక రోజుకి ఎంత ఉంటుంది? అవుతుంది. ఇప్పుడు బేరం ఉన్నప్పుడు ఒక 500 కావచ్చు, 600 కావచ్చు, వ్యాపారం ఉంటే 1000 రూపాయలు కావచ్చు. కాకపోతే అట్లే రావచ్చు. మీ వ్యాపారం అయితే ఇదే? ఇంకా దీనికంటే ఇంకేం లేదు. వచ్చేది 10 గంటల వరకు తిరిగేది, వచ్చేది అంతే. ఇంటింటికి సార్ ఆడ పిల్లలు తాగేస్తారు మీ పాలు తొందరగా. అంటే దీన్ని తీసుకొని పోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చమ్మా? పెడితే రేపటిదాకానే ఉంటాయి. ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. ఆగండి సార్, వస్తే గాడిదలు ఇంకా వస్తున్నాయి. ఫ్రిడ్జ్ లో పెట్టచ్చు. పెట్టచ్చు. ఇప్పుడు ఆవు పాలు ఎట్లయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం అట్లా. లేదు, తాగేసుకోండి. తాగేసి పిల్లలు తాగేసాయి. అవును, గాడి ధరిస్తే తల మీద చేయబెట్టుకుంటారంటారు కదా, ఎందుకట్లా? లేదు, ఉత్తగనే. మేము చిన్నప్పుడంతా అట్లా చెప్పేవాళ్ళు మాకు పెద్దవాళ్ళు. అది వస్తుంది, తంతుందా? పాలు పట్టి వచ్చేది. ఒకసారి పోసినము మళ్ళీ పోయకూడదని ఏం రూల్ లేదు. సంవత్సరం పోస్తూనే ఉంటారు. అంటే నిమ్ము, ఆయాసం, దగ్గు రాకుండా బాగుంటారు అంతే. పరగడుపున పోయాలా? పరగడుపున పోయొచ్చు. 24 గంటలు పాలు పట్టిస్తారు. పరగడుపున పట్టియచ్చు, తిన్న తర్వాతనే పట్టియచ్చు. మంచిది, ఎప్పుడు పట్టించినా మంచిది. వయసు అయితే 10 ఏళ్ళ వరకు పెద్దోళ్ళు కూడా తాగొచ్చు. పెద్దోళ్ళు, పిల్లలు ఎవరైనా తాగొచ్చు. అది మీన్స్ తాగొచ్చు. నీ తాగదంటే కొబ్బరి నీళ్ళు అట్టుంటే అంతే. గాడి దడిచినప్పుడు మగ పిల్లనికి నడుముకు మొలదారం ఉండాల. మొలదారం ఉంటే మంచిది. మొలదారం లేకపోతే గాడి దడిచినప్పుడు అది ఇది ఉండదు అంటారు. అట్లా అందుకని సాయిబుల్లాగా అయిపోతారని అంటారు కొందరు. అది ఏమో చిన్నప్పుడు అయితే మా నాన్న గాడి ధరిచినప్పుడు మేమందరం సార్ గాడి ధరిస్తే తలపైన చేతులు పెట్టుకునే వాళ్ళము. అట్లనేసి ఒక్కొక్క ప్లేస్లో ఎన్ని రోజులు ఉంటారు? 4 రోజులు 5 రోజులు అంతే ఉంటారు. మళ్ళీ మీ దీనికి వెళ్ళాలంటే ఎన్ని రోజులు? మా ఊరికి వెళ్ళాలంటే శివరాత్రి అప్పుడు
8 నెలలు ఇటు ఉంటాం, వానాకాలం వర్షాకాలం ఇటు ఉంటాము, మళ్ళీ చలికాలము ఎండాకాలంలో ఇంటికాడ ఉంటాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళరు? అక్కడ వెళ్ళాము, రోళ్ళ పని చేస్తాం, ఇసురాళ్ళు రోళ్ళు. అప్పుడు అంతవరకు ఈ 8 నెలలు మాత్రం ఇదే వ్యాపారం. ఇంకా ఇది గాడిద పాలు. పిల్లలు చదువులంతా చదువుకున్నప్పుడు ఇక ఉంటామమ్మా, వీళ్ళు నేను చదువుకోవాలి, ఇంకా ఉంటా, ఇక వాళ్ళని తీసుకున్నాం ఇంకొక సంవత్సరం దాకా. అంటే మా పక్కన మహారాష్ట్రలో 5 సంవత్సరాల దాకా ఈ చేతి ఇక్కడ అందేదాకా తీసుకోరు మహారాష్ట్రలో. అందుకే మాది మహారాష్ట్ర, మా అన్నలు తెలంగాణ, మంచిర్యాల. అదే ఇందాక తెలంగాణ అన్నారు, ఇప్పుడు మళ్ళీ మహారాష్ట్ర. అంటే నాది ఉన్నది నన్ను ఇచ్చినారు మహారాష్ట్రలో, మా అన్నలో ఈ 2 గుడిసెలు తెలంగాణ, మంచిర్యాల జిల్లా. ఆ పక్కన నుంచి వచ్చినాం. అంటే మా వాళ్ళు ఎంపటి ఎప్పుడు వస్తా, 10 సంవత్సరాలు వాళ్ళు ఎంపటి. పాలంటే మా ఒక 1/4 లీటర్ కంటే తక్కువ, 1/4 లీటర్ కన్నా తక్కువనే. ఎందుకంటే జెండు సీసతోని ఉగ్గు గింతనే అమ్ముకోవాల్సింది మనం. మళ్ళీ పోయేటప్పుడు ఒక రొమ్ము దాన్ని దాపేలా, ఒక రొమ్ము పాలు మనం అమ్ముకోవాలంటే పిల్లలు కదా, మళ్ళీ గొంత ఆరిపోతాయి, ఇట్లా గుండెలు కదా పాలు. రాత్రి అంతా కట్టేసిన వరకంటే పొద్దున్న దాకా మళ్ళీ ఈ టైం దాకంటే గొంత ఆరిపోతుంది. అందుకే పొద్దున్న దాపేసి పోతాం ఒక రొమ్ము, మళ్ళీ ఒక రొమ్ము పాలు మనం అమ్ముకోవాలి. ఎంత వస్తే అట్లా. వీటికి మేత మామూలుగా ఇవే కదా? ఇదే మేస్తా సార్, గడ్డి లేక గాడిదలు కాదు. వీటికి మేత అయితే ఈ గడ్డే అంట. వర్షాలు లేని దానివల్ల మేత కూడా సరిగ్గా లేదనమాట పాపం. వీళ్ళకైతే జీవనోపాధి ఇదే. ఈ పాలను తీసి వాళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. ఒక్క పాలాడ పాలు అంటే ఉగ్గు గిన్నె అంటాం కదండి, ఒక ఉగ్గు గిన్నెంత పాలు 100 రూపాయలంట. మా హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఇంజనీర్ వాళ్ళ అమ్మాయికి పాలు తీసుకుంటున్నారు. తను 3 నెలల చిన్న పాప అనమాట. ఎంత తాపించచ్చా? 2 డబ్బాలు పోయి 6 నెలల బాబు కదా, 2 వేసుకోవాలి. చిన్న నెల బిడ్డకు 3 రోజుల బిడ్డకు అయితే ఒక ఉగ్గు గిన్నె పోస్తారు సార్. కొసురా తాగమ్మను పోయాలా? ఈ పాలు 3 నెలల వయసున్న పిల్లలకైతే ఒక ఉగ్గు గిన్నె, 6 నెలల పిల్లలకైతే 2 ఉగ్గు గిన్నెలు, ఇలా ఏజ్ మారే కొద్దీ క్వాంటిటీని కూడా పెంచుతూ ఇస్తారంట. పుట్టిన 3 రోజుల బిడ్డ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వీటిని తీసుకోవచ్చంట. ఈ పాల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు. ఇదిగోండి, ఈ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అయితే 200 రూపాయలు అన్నమాట. ఈ పాలను చూసినప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు వేమన శతకాల్లో గరిటెడైన చాలు గంగి గోవు పాలు, కడివెడైన నేమి కరము పాలు అని. ఇప్పుడు రోల్స్ రివర్స్ అనమాట. ఆవు పాలు లీటర్ 40 రూపాయలకు దొరుకుతుంది. అదే ఒక పాలాడ గాడిద పాలు 100 రూపాయలంట. ఆవు పాల కన్నా గాడిద పాలకే విలువ ఎక్కువైంది. తలపై చెప్పెట్టు, కాయలు పెట్టు, తలపైన చేపెట్టు, తలపైన చేపెట్టు. అది అరుస్తుంది నీ వెనకాల, పెట్టు. గాడిద అరిచేటప్పుడు తలపైన చేయి పెట్టకపోతే వచ్చే జన్మలో మనం గాడిదలా పుడతామన్నది నా మనసులో స్ట్రాంగ్గా నాటుకొని వెళ్ళిపోయిందనమాట. కాబట్టి నేను తలపైన చేపెట్టుకున్నాను, నేను మనిషిగా పుడతాను. మా ఆయన తలపైన చేపెట్టకపోతే ఆయన గాడిదగా పుడితే మళ్ళీ నెక్స్ట్ జన్మలో కలుసుకోలేమని తలపైన చేపెట్టు, తలపైన చేపెట్టు, తలపైన చేపెట్టని ఆయనతో తలపైన చేపెడితే నవ్వుతా అన్నారనమాట. వచ్చే జన్మలో కూడా నాకు విముక్తి లేదా అని. ఇదండి ఈ గాడిద కబుర్లు. ఎలా ఉందండి?